హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అంట్లు అయితే క్లీన్ చేసేసుకున్నాము. సో క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది అందరి ఇంట్లో చేసే పని అనమాట, పెద్ద కొత్త కాదు. బట్ ఎందుకు రొటీన్లో చూపిస్తున్నా అంటే, ఎవరైనా కొంచెం బద్ధకంగా ఉండి చెయ్యాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి ఈ వీడియోని ఇలా అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు నాకు తెలిసి మొత్తం డే వ్లాగ్ ఏమేమి చేస్తున్నాను అనేది అంతా చూపిస్తాను. ఇక్కడ ఏమైనా మిస్ అయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ అంట్లు సర్దేసే కదా, అంట్లు సర్దిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో అందుకనే హడావిడికి అయితే ఫస్ట్ సర్దేసుకుంటున్నాను. సో స్టాండ్లో ఎంత మనము అంట్లు సర్దినా మళ్ళీ పడుతూనే ఉంటాయి. సో అది రొటీన్గా జరిగే పని అనమాట. సో నెక్స్ట్ అలానే ఇక్కడ వెజిటేబుల్స్ ఇందాకే వెళ్ళి తెచ్చుకున్నాము. సో తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇంకా కింద పెట్టుకొని నీట్గా ఒక్కొక్కటి నీట్గా సర్దుకోవాలని చూస్తున్నాను అనమాట. సో ఈ నెట్ అనేవి నేను లాస్ట్ టైం మీషో హాల్ చేశాను కదా, సో ఈ నెట్స్ కూడా మీషో హాల్ నుంచి నేను ఒక 200 రూపీస్కే తీసుకున్నాను. నియర్లీ 12 వచ్చాయి నాకు ఈ నెట్స్ అనేవి. సో చాలా క్వాలిటీ అయితే బాగున్నాయి అనమాట. తీసుకొని కూడా ఒక 1.5 year అయిపోయింది. అమెజాన్లో కూడా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో మీషో అంటేనే ఇష్టము. బికాస్ మీషోలో కొంచెం రేట్స్ తక్కువ, నెక్స్ట్ ఆఫర్స్ కూడా బాగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రీ డెలివరీ కూడా ఉంది మనకి. నెక్స్ట్ అలానే నేను ఎప్పుడైనా కరివేపాకు కొత్తిమీర తీస్తే ఒక చిన్న బాక్స్ తీసేసుకొని అప్పటికప్పుడే, అంటే మనం ఇప్పుడు వెజిటేబుల్స్ సర్దుతున్న టైంలోనే సో ఇలా కరివేపాకు కూడా తీసి ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటాము. సో మళ్ళీ మనకి కర్రీస్ చేసిన, పప్పు చేసిన, ఏమైనా చేసినప్పుడు కరివేపాకు సపరేట్గా తీసి వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. సో మీరు కూడా ఇలానే చేసుకుంటే అప్పుడు మీ పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ బాస్కెట్స్లో సర్దేసిన తర్వాత కింద పడిన చెత్త అంతా ఆల్రెడీ ముందే కవర్ తీసి పెట్టుకున్నాను. సో అక్కడక్కడే క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. సో వెజిటేబుల్స్ సర్దడం కూడా అయిపోయిన తర్వాత ఈరోజైతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. బికాజ్ ఈరోజు మా బర్త్డే అనమాట. నాది మా బావది ఈరోజే బర్త్డే. సో అందుకని రెగ్యులర్గా లెమన్ రైస్, చింతపండు పులిహోర కాకుండా ఈరోజు మా అక్క ఏం చేస్తుందంటే పులియోగరే. సో ఇది ఆల్మోస్ట్ పులియోగరే పేరైతే అలానే ఉంటుంది, కానీ టేస్ట్ అయితే మనము చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర అయితే తిన్నాము. సో ఇందులో అయితే టొమాటోస్ వేసి చేస్తామన్నమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టము. మా అక్క చేస్తే ఇంకా ఇష్టము. నాకు అంత రాదు పులియోగర అనేది, తనైతే చాలా బాగా చేస్తుంది. అందుకే తనతోనే ఒకసారి నువ్వైతే చేసి నాకు వీడియో చూపించి నేను నా ఫ్యూచర్లో కావాలంటే చేసుకుంటా అంటే సరే అని చేసిందనమాట. సో ఫస్ట్ అయితే రైస్ని ఫస్ట్ చూపించాం కదా, రైస్ని అయితే ఫస్ట్ ఒక 2 glasses వరకు తీసుకొని తను ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన పెట్టేసింది. సో రైస్ ఎందుకంటే ముందే చేసుకుంటా అంటే, మనకి పులిహోరైనా ఏదైనా రైస్ అంటే ఫస్ట్ పొడి పొడిగా రావాలంటే ఫస్టే ఉడకబెట్టుకొని దాని తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అప్పుడే మనకి రైస్ అనేది పొడిగా వస్తుంది. సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము పులియోగరేది. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం బాండి పెట్టుకొని, బాండి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక పులిహోర అంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది అనమాట. సో 5 to 6 tablespoon ఆయిల్ వేసి అందులో పోపు గింజలు వేయాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి అనమాట. సో ఇందులో పులియోగరైనలో మనం పచ్చిమిర్చి అయితే అసలు వాడము. సో ఎండుమిర్చి మనకి టేస్ట్ తగినంత వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో పులియోగరే పౌడర్ ఇస్తాము. సో దానికి తగినట్టు మనం ఇక్కడ ఎండుమిర్చిని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అలానే మనకి ఏ పులిహోరైనా ఫస్ట్ పల్లీలు లేనిది టేస్ట్ ఉండదు కదా, సో ఇక్కడ అంతే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత కరివేపాకు వేసారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి పోపు గింజలు ఇవన్నీ ఏంటి ఫ్రై అవ్వక ముందే వేసేస్తున్నాం అనుకోవద్దు. సిమ్ మీద పెట్టి మెల్లగా అవి వేస్తేనే మనకి ఇది టేస్ట్ బాగా వస్తుంది. ఒక్కొక్కటి వేసేంత సేపు ఏం అవసరం లేదనమాట దీనికి. నెక్స్ట్ స్టీల్ బాండీలో చేసినప్పుడు అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే త్వరగా కింద సైడ్ మాడిపోతుంది అనమాట. సో ఇక్కడైతే బాండీలో నెక్స్ట్ అలానే పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు వేసుకున్న తర్వాత టొమాటోస్ ఒక 1/2 kg వరకు అయితే కట్ చేసి వేసింది. పండు టొమాటోస్ని మాత్రమే వేయాలి, లేదంటే నాటి టొమాటోస్ని మాత్రం వేస్తే మనకి ఈ పులియోగర అనే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ అలానే మనకి తగినంత పసుపు కూడా వేసుకుని, అలానే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద రైస్ మనం సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. సో ఇక్కడ మేము 2 glasses తీసుకున్నాం కాబట్టి 2 tablespoons సాల్ట్ అనేది తీసుకుంది. నెక్స్ట్ అలా
అలానే మనకి పసుపు అన్ని దానికి ఎల్లో కలర్ వస్తుంది పులిహోర అంటే. ఇది మాత్రం పులిహోర కాబట్టి కొంచెం రెడ్ కలర్ వస్తుంది, బికాస్ టొమాటోస్ కూడా యాడ్ చేసాం కాబట్టి పౌడర్ కూడా మనకి రెడ్ కలరే ఉంటుంది. నెక్స్ట్ మనకి పులిహోర పౌడర్ అనేది మనకి ఇన్స్టెంట్గా ఎక్కడ ఏ స్టేట్లో అయినా దొరుకుతుంది, పర్టికులర్ బెంగళూరులోనే కాదు, సో ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. కాబట్టి మీరు కావాలంటే ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ అలానే మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గించిన తర్వాత ఇలా ఫుల్ మెత్తగా అయిపోయినాయి అనమాట, ఫుల్ క్రష్ అయిపోయినాయి. సో ఆయిల్ అనేది పైన తేలుతుంది, అంత బాగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ పులిహోర ఎంటీఆర్ పౌడర్ అనేది చూపించాను కదా, అందులో కూడా కొన్ని పల్లీలు అయితే ఉంటాయి. సో కావాలంటే అవి అందులోనే వేసుకొని తినచ్చు, లేదంటే మేమైతే అది సపరేట్ చేసేసి దాని తర్వాత ఈ పౌడర్ వేస్తాము. సో పౌడర్లో కొంచెము పల్లీలు అనేది తీసేసి దాని తర్వాత ఇందులో మిక్స్ చేస్తే ఇందాక మనకి ఎంత సూప్ లాగా అనిపించిందో టమాటా మొత్తము మెత్తగా అయిపోయి, సో ఈ పౌడర్ వేసినాక కొంచెం గట్టి పడుతుంది. సో ఇలా ఆయిల్ మొత్తం పైన తేలిన తర్వాత ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంని ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది జస్ట్ ఇందులో పైన వేసేసి ఒక 2 to 3 minutes పాటు కలిపేసి ఇంకా అందరికీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. టెక్స్చర్ బాగుంటుంది, తినడానికి అయితే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. మేము మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్న ఫస్ట్ ఐటెం ఇదే అనమాట. యాక్చువల్లీ నాకు రాదు, మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది. మా అత్తయ్య గారి తర్వాత మా అక్క అంత బాగా చేస్తుంది అనమాట. ఈ పులిహోర అనేది నాకు చాలా ఇష్టం, అందుకే వెళ్ళినప్పుడల్లా ఇది ఖచ్చితంగా చేయించుకొని తింటాను. మీరు కూడా మీ అత్తగారి ఇంట్లో ఏది స్పెషల్స్ చేస్తారో అనేది నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చేయండి. సో ఈరోజు మా బర్త్డే కదా, అందుకనే మా బావగారికి మాకు ఒక చిన్న కేక్ పెద్ద సర్ప్రైజ్ అని చెప్పి నా హస్బెండ్ ముందు రోజు వెళ్ళారనమాట బేకరీకి. సో అందరూ ఆల్రెడీ ఇంట్లోనే ఉంటాము, సో మా ముందే ఫ్రిడ్జ్ ఉంది. సో వెళ్ళాడనమాట. ఎందుకు బయట వెళ్ళామంటే ఏదో పని ఉందని వెళ్ళాడు, నాకు తెలుసు ఆయన కేక్ కోసం వెళ్ళాడని. సో నెక్స్ట్ డే ఇలా హ్యాపీ బర్త్డే విద్య అండ్ హరీష్ అని చెప్పి ఇలా కేక్ తీసా, అవన్నీ కావాలని సర్ప్రైజ్ అనుకున్నాను. నెక్స్ట్ అలానే ఇప్పుడు ఇది నాకు చాలా ఇష్టం ఈ క్యాండిల్ అనేది, సో అందుకే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను అనమాట. వాళ్ళు మా బావ అలానే నేను ఇక్కడ మా ఇద్దరు బర్త్డే ఒకటే రోజు. సో మా ఇద్దరికి మేమే హ్యాపీ బర్త్డే టు యూ బావ, హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పుకుంటున్నాం అనమాట. సో ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. కేక్ కూడా చాలా బాగుంది, చాకో స్టిప్ సంథింగ్ ఏదో కేక్ తెచ్చారు, మొత్తానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అలానే బర్త్డే రోజు బయట వెళ్తున్నాం అనమాట, డిన్నర్కి అయితే కాదు. సో ఒక ఏరియాకి అయితే వెళ్తున్నాము పిల్లలకి చూపించడానికి. సో మధ్యలో ఇలా మనకి ఎగ్జిబిషన్ పెడితే అది మీ అందరి కోసం జస్ట్ చూస్తున్నాము. సో మిడ్ నైట్ అయిపోయింది, 11:30 సంథింగ్ అలా ట్రావెలింగ్ చేస్తుంటే ఆకలిస్తుందని చెప్పి మళ్ళీ మేము ఇక్కడ హోటల్లో నేను అక్కడ ఫస్ట్ చూపించాను కదా డిష్ ఏంటంటే అది హైదరాబాదీ బిర్యానీ, అంటే అది నాకు పుదీనా రైస్ ఇచ్చాడు. సో ఒక్కొక్కరం ఒక్కొక్క డిష్ ఆర్డర్ అయితే చేసుకున్నాం అనమాట. ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాము, అలానే ఊతప్పము, కొంచెం మంచూరియా, ఇలా ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకున్నాము. సో అన్నీ తినిన తర్వాత అయితే మనకు ఐస్ క్రీమ్స్ ఉండాలని చెప్పి మ్యాగ్నమ్ అయితే నా కోసము, కోన్ అయితే మా బామర్దికి, మా అక్కకి, మా బావకి మళ్ళీ నార్మల్ క్యాపెరీ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇక్కడ వచ్చేసామంటే కొచ్చి అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ ఎందుకు వచ్చామంటే క్రూజ్ని జస్ట్ కిడ్స్కి చూపించడానికి. సో మేము ఎక్కడికైతే వెళ్ళట్లేదు, సో ఇక్కడ క్రూజ్ని చూడడానికి మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము, జస్ట్ పిల్లలకి ఇలా చూపించడానికి, కొంచెం టైం స్పెండ్ చేయడానికి. ఆ సీ దగ్గర చాలా అంటే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందన్నమాట. మీరు ఎప్పుడైనా ఈ షిప్లో ప్రయాణం చేశారేమో నాకు ఒకసారి కమెంట్ చేయండి. సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఏం చేస్తున్నా, నా వీడియో నచ్చితే లైక్ చేసి